స్వరోదయ విజ్ఞానం. మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని శబ్దాలు, పలికే స్వరాలు కూడా కొన్ని కార్యాల శుభాశుభ ఫలితాలను సూచింపగలవు. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. ఇవి నాభి ప్రదేశానికి దిగువగా ఉండే కందస్థాన లేదా మూలాధారము నుండి బయలుదేరి శరీరమందంతటా విస్తరించి ఉంటాయి. 72,000 నాడులు నాభి మధ్య భాగంలోనే చక్రాకారంలో నిలిచి ఉంటాయి. వీటిలో వామ, దక్షిణ, మధ్యమ నామకాలైన 3 శ్రేష్ఠ నాడులుంటాయి. వీటినే క్రమంగా ఇడ, పింగళ, సుషుమ్లా నాడులని వ్యవహరిస్తారు. వీటిలో వామ నాడి చంద్రుని వలెను, దక్షిణ నాడి సూర్యుని వలెను, మధ్యమ నాడి అగ్ని వలెను ఫలాలనిస్తాయి. ఇవి కాలరూపిణులు. వామనాడి అమృత రూప. ఇది జగత్తుని బ్రతికించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనిని ఆప్యాయత అంటారు. దక్షిణ నాడి తన రౌద్రగుణం వల్ల జగత్తుని మార్చేస్తుంది, అంటే శోషిల్లజేస్తుంది. శరీరంలో ఈ 2 నాడులు ఒకేసారి ప్రవహిస్తే అన్ని కార్యాలు నాశనం కావచ్చు, మృత్యువే సంభవించవచ్చు. యాత్రాదులకు బయలుదేరినప్పుడు వామనాడీ ప్రవాహము, ప్రవేశ సమయంలో దక్షిణ నాడీ ప్రవాహము శుభకారకములని గ్రహించాలి. చంద్రుని వలె జగత్తుకి కూడా ఆనందాన్ని కలిగించే కార్యాలను, సౌమ్య కార్యాలను ఇడ అనగా వామనాడి శ్వాస ప్రవాహ కాలంలో జరపాలి. సూర్య సమాన, తేజస్వి సమక్రూర కార్యాలను ప్రాణవాయువు పింగళ నాడి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు చేపట్టాలి. యాత్రల్లో సర్వసామాన్య కార్యములందు విషాన్ని వదలగొట్టవలసి వచ్చినప్పుడు ఇడా నాడీ ప్రవాహం ప్రశస్తము. భోజనం, మైథునం, యుద్ధారంభాలలో పింగళ నాడి సిద్ధిదాయకమవుతుంది. ఉచ్చాటన, మంత్ర, అభిచార కర్మలలో కూడా పింగళ నాడి చలించాలి. ముఖ్యంగా రాజులు మైథున, సంగ్రామ, భోజన సమయాల్లో శ్వాస కుడివైపున్న నాసికా రంధ్రంలోంచి బాగా ప్రవహిస్తోందో లేదో చూసుకోవాలి. అలాగే ఆయా అవసరాల్లో ఇడా నాడి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. 2 నాడులు సమానంగా ప్రవహిస్తున్నప్పుడు ఏ ప్రముఖ కార్యాన్ని మొదలెట్టకూడదు. విద్వాంసులైతే అటువంటి సమయాన్ని విషంతో సమానంగా పరిగణించి జాగ్రత్త పడాలి. ప్రశ్నలు చెప్పేవారు అడిగేవారి నాడీ ప్రవాహ స్థితిని గమనించాలి. తనకు శుభం కలుగుతుందా, అశుభం కలుగుతుందా, లాభమొస్తుందా, నష్టం వచ్చిపడుతుందా అని అడిగేవారికి అడుగుతున్నప్పుడు మధ్యమ నాడీ చలనంలో ఉంటే అశుభము, నష్టమే కలుగుతాయి కాబట్టి జాగ్రత్త పడాలని చెప్పాలి. అదే సమయంలో ఇడ, పింగళ నాడులు ప్రవహిస్తుంటే శుభం కలుగుతుందని, లాభమే వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చును. అలాగే అడిగేవారి గొంతుని బట్టి అది ఏ స్వరంలో ఉందో ఆ స్వరం నాడీ మండలంలో ఎక్కడి నుండి వస్తోందో బాగా విచారించి సాధ్యాసాధ్యాలను, సిద్ధసిద్ధులను పోల్చుకునవచ్చును. దీనికి స్వరోదయ విజ్ఞానం తెలియాలి. అధ్యాయం 67. గరుడ పురాణంలో ఇటువంటి విజ్ఞానమొకటి కలదనే విషయం మాత్రమే సూచింపబడింది. ఈ అంశంపై కృషి చేయదలుచుకున్నవారు నాడీ గ్రంథాలను అవలోకించాలి. రత్నాల పుట్టుక కథ. వజ్ర పరీక్ష. ప్రాచీన కాలంలో బలాసురుడను ఒక రాక్షసుడుండేవాడు. అతడు ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో జయించి దేవతల అసమర్థతని తన త్రైలోక్యాధిపత్యాన్ని లోకానికి చాటుకున్నాడు. బలాసురునికి ఇచ్చిన మాటను తప్పకూడదనే నియమం ఉండేది. దేవతలు బ్రాహ్మణ వేషాలలో అతని వద్దకు పోయి తామొక యజ్ఞాన్ని తలపెట్టామని బలిపశువు కోసం అతనిని యాచించడానికి వచ్చామని బలాసురుని బతిమాలుకున్నారు. అతడు వెంటనే వారికి కావలసిన బలిని తాను సమకూర్చగలనని మాట ఇచ్చాడు. వెనువెంటనే దేవతలు నువ్వే కావాలి అన్నారు. ఈ విధంగా తన వాగ్వజ్రానికి తానే బలి అయిపోయాడు బలాసురుడు. బలాసురుని బలిదానం ఉత్తినేపోలేదు. లోక కళ్యాణం జరిగింది. సామాన్యులు చేసే యజ్ఞానికే కీటక సంహారం, కాలుష్య నివారణం, నగరశాంతి వంటి లోకమంగళకర కార్యాలు జరుగుతాయి కదా. అలాంటిది ఇంద్రాదులంతటివారు ఒక మహాదాతను బలిపశువుగానే చేసిన యజ్ఞానికి సామాన్య ఫలితముంటుందా? ఒక లోక కళ్యాణమేమి, త్రైలోక్య కళ్యాణమే జరిగినది. బలాసురుని శరీరము ఈ విశుద్ధ కర్మ వలన పరమ విశుద్ధ శరీరముగా పరిణతి చెందినది. సత్వగుణ సంపన్నమై విరాజిల్లినది. అందలి అన్ని అంగములు రత్నబీజములై ప్రపంచమునే సంపన్నము గావించినవి. దేవతలు, యక్షులు, సిద్ధులు, నాగులు ఆ బలాసురుని శరీరాన్ని ఆకాశమార్గంలో గునిపోసాగినారు.
ఆ యాత్రా వేగం వల్ల అతని శరీరం తనంతటా తాను ముక్కలైపోయి పృథ్వీపై అక్కడక్కడ పడినది. సముద్రాల్లో, నదుల్లో, పర్వతాల్లో, వనాల్లో, మైదానాల్లో ఎక్కడెక్కడ రంచమాత్రమైన అత్యల్ప పరిమాణం ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో అక్కడక్కడ రత్నాల గనులేర్పడ్డాయి. వాటి నుండి వెలికి తీయబడిన రత్నాలకు, వజ్రాలకు అద్భుత శక్తులున్నట్లు కనుగొనబడింది. రత్నాలలో వజ్రం, ముక్తిమణి, పద్మరాగం, మరకతం, ఇంద్రనీలం, వైదూర్యం, పుష్పరాగం, కర్కేతనం, పులకం, రుధిరం, స్ఫటికం, ప్రవాళం మొదలగు పేర్లతో ప్రత్యేక లక్షణాలతో ఇవి ప్రకాశిస్తున్నాయి. జ్ఞానపు అవలియొడ్డును చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పారదర్శులు, విద్వజ్జనులు ఈ రత్నాలకు ఆయా పేళ్లను వాటి లక్షణాలను, కలిమి ఫలాలను కూలంకషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు. ఈ విద్వాంసులు ముందుగా రత్నం యొక్క ఆకారం, రంగు, గుణం, దోషం, పరీక్ష, మూల్యాదుల జ్ఞానాన్ని తత్సంబంధిత సర్వశాస్త్రాలను అధ్యయనం చేసి దాని ఆధారంగా శుభాశుభాలను నిర్ణయిస్తారు. ఈ అధ్యయనం అరకొరగా ఉంటే అశుభాలు కలుగుతాయి. ఇక్కడొక విచిత్రమేమిటంటే తప్పుడు రత్నాన్ని ధరించిన వారికేగాక ఆ రత్నాన్ని పెట్టుకోమని సలహా ఇచ్చిన వారికి కూడా దుష్ఫలితాలు కలుగుతుంటాయి. కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తరువాతనే రత్నశాస్త్రులయ్యే సాహసం చేయాలి. ఐశ్వర్యాన్ని కోరుకునేవారుగాని ఇతరులుగాని బాగా పరీక్ష చేయబడిన అత్యంత శుద్ధమైనవిగా ధృవీకరింపబడిన రత్నాలనే ధరించాలి. రాజులైతే అట్టి రత్నాలను సంగ్రహించి ఉంచాలి. కొన్నింటినీ కాలానుగుణంగా ధరించాలి. ఇక రత్న ప్రభావాల విషయానికొస్తే సర్వప్రథమంగా మహాప్రభావశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి. బలాసురుని ఎముకలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అవి వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి. హిమాచల, మాతంగ, సౌరాష్ట్ర, పౌండ్ర, కళింగ, కోసల, వేణ్వాతట, సౌవీర అను పేర్లుగల 8 భూభాగాలు వజ్రక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. హిమాలయంలో పుట్టిన వజ్రాలు తామ్రవర్ణంలోనూ వేణుకాతటంలో ప్రాప్తించినవి చంద్ర సమాన శ్వేతకాంతులలోనూ సౌవీర దేశంలో లభిస్తున్నవి. నీలకమల, కృష్ణమేఘ వర్ణంలోనూ, సౌరాష్ట్ర ప్రాంతీయ వజ్రాలు తామ్రవర్ణంలోనూ, కళింగ దేశీయ వజ్రాలు బంగారు రంగులోనూ వెలుగులను విరజిమ్ముతూ ఉంటాయి. ఈ కోవలోనే చెప్పుకోతగ్గ కోసల దేశీయ వజ్రాల వర్ణం పసుపు పచ్చ కాగా పుండ్ర దేశీయ వజ్రాలు శ్యామల వర్ణంలోనూ మతంగ క్షేత్రపు వజ్రాలు లేత పసుపు రంగులోనూ ఉంటాయి. కొన్ని ప్రత్యేక లక్షణాలున్న వజ్రంలో నిత్యం ఎవరో ఒక దేవత నివసిస్తుండడం జరుగుతుంది. అత్యంత క్షుద్రవర్ణం అంటే ఒక రంగు ఉందని అనిపిస్తుంటుంది గాని అది ఏ రంగో తెలియనంత లేత రంగు తొలి లక్షణం. ప్రక్కలలో స్పష్టంగా కనిపించే రేఖ, బిందు మాత్రం నలుపు ఒకటి కాక పదక, క్రాసదోషరాహిత్యం, పరమాణువంత తీక్షమైన ధార ఈ లక్షణాలు దేవవాస వజ్రానివి. వజ్రం యొక్క రంగుని బట్టి అందులో ఏ దేవతలుంటారో శాస్త్రంలో ఉంది. ఆకుపచ్చ, తెల్ల, పచ్చ, పింగళ, నల్ల, రాగి రంగుల వజ్రాల్లో క్రమంగా విష్ణువు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, మరుత్తులు ప్రతిష్ఠితులై ఉంటారు. ఒకటి కాకిపాదం. ఏ వర్ణాల వారికే రంగుల వజ్రాలు ధరించుటకు ప్రశస్తమో కూడా శాస్త్రంలో చెప్పబడింది. బ్రాహ్మణులకు శంఖ, కుముద లేదా స్ఫటిక సమాన శుభ్ర వర్ణమున్న వజ్రాలు ప్రశస్తం. క్షత్రియులు శశ, చంద్ర వర్ణం లేదా బభ్రుభూర వర్ణాలు లేదా కనుపాపల రంగులో నుండు వజ్రాలను ధరించడం మంచిది. వైశ్యులు కుంకుమ లేదా లేత అరిటాకు రంగులో ఉన్న వజ్రాలను పెట్టుకోవాలి. శూద్రులకు వెండి రంగులోనున్న వజ్రాలు శ్రేష్టం. విద్వాంసులు రాజులకు ముఖ్యంగా 2 రంగుల వజ్రాలు మిక్కిలి ప్రశస్తమని, ఇవి మిగతా వర్ణాలకు అంతగా మేలు చేయవని చెప్తారు. జవావర్ణం, ఎరుపులో ఒక రకం, పగడ సమానరక్తవర్ణం కలిపి ఉన్న వజ్రం లేదా మామిడి పండు రసం వంటి పసుపు రంగు వజ్రం రాజులకు లాభదాయకం. వర్ణసాంకర్యం రత్నాల విషయంలో కూడా మంచిది కాదు. పైగా దుఃఖదాయిని. రంగును చూసి అంతమాత్రాననే తృప్తిపడిపోయి రత్న సంచయాన్ని చేయరాదు. అంటే ఆబగా ఇంటికి తెచ్చేసుకోకూడదు. ఎందుకంటే దోషయుక్త రత్నాలు ఇంటికి హానిని చేస్తాయి. మంచి గుణాలున్న రత్నాలైతేనే ఇంటికి అందులోని వ్యక్తుల వంటికి ఆరోగ్యాన్ని ధనాన్ని తేగలవు. వజ్రాన్ని జాగ్రత్తగా చూసి ఎక్కడా పగులుగాని, కొమ్ముల వద్ద విరుగుగాని,
బీటలుగాని లేకుండా ఉంటేనే తేవాలనే ఆలోచన పెట్టుకుని తదుపరి గుణాలను పరీక్షించాలి. కోణాలు సూదిగా మొనదేలినట్లుండాలి. అగ్గిలో పుటం పెట్టి అప్పుడే తీసినట్లే ఎప్పుడు చూసినా ఉండాలి. మరకలుండకూడదు. ఒకవైపుగాని మొనల్లోగాని దెబ్బతినిపోయి పొడిరాలుతున్న వజ్రాన్ని ధరిస్తే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడైనా సరే శీఘ్రం మృత్యువు నోట పడిపోతాడు. మధ్యలో బిందు చిహ్నాలు, నీటి చుక్కల వంటి ఆకారాలు కనబడే వజ్రాన్ని ధరిస్తే ఇంద్రుడంతటి వాడైనా దరిద్రుడైపోతాడు. ఖానిక అనగా గని నుండి వచ్చిన షట్కోణ, అష్టకోణ, ద్వాదశకోణ, షట్పార్శ్య, పార్శ్వ, ద్వాదశ పార్శ్వ, షడ్డార, అష్టధార, ద్వాదశధార, ఉత్తుంగ, సమ, తీక్షాగ్ర వంటి గుణాలు వజ్రాల సహజ గుణాలు. షట్కోణ, విశుద్ధ, నిర్మల, తీక్షధారగల, లఘు, సుందర పార్శ్వ భాగములున్న నిర్దోష, నిర్దుష్టమైన ఇంద్రుని వజ్రాయుధ లక్షణాలున్న వజ్రమొకటి అంతరిక్షంలోనున్నదని, అది సర్వోత్కృష్టమని, దానిని భూమిపైకి తేవడం కష్టసాధ్యమని విద్వాంసులు చెబుతుంటారు. తీక్ష, నిర్మల, దోషశూన్య వజ్రాన్ని ధరించేవాడు తన జీవన పర్యంతము ప్రతిదినము స్త్రీతో భోగించగలడు. సంపద, పుత్ర, ధనధాన్య, పశు సంపదలు నిత్యం వృద్ధి చెందుతుండగా బహుకాలం సుఖంగా జీవిస్తాడు. వానిపై ఎవరైనా సర్ప, విష, వ్యాధి, అగ్ని, జల, తస్కరాది ఆయుధాలను పంపినా, అభిచారమంత్రోచ్చాటనాది ప్రయోగాలను చేసినా అవి వానిని చూసి దూరం నుండే పారిపోతాయి. వానినేమీ చేయలేవు. కొన్ని ప్రత్యాగ మితాలైపోతాయి. అంటే ప్రయోగించిన వాని పని పడతాయి. ఏ దోషమూ లేకుండా 20 బియ్యపు గింజల బరువుండే వజ్రం మిగతా వజ్రాల కంటే రెట్టింపు ధర పలుకుతుందని మణిశాస్త్ర పండితులంటారు. ఆ పరిమాణం 3వ వంతు, సగభాగం, 4వ వంతు, 13వ వంతు, 30వ, 60వ, 100వ, 1000వ వంతున్న వజ్రాలు, అలాగే పైన చెప్పిన వజ్రం కంటే అధిక భారమున్న వజ్రాలు కూడా ఉంటాయి. వాటి విలువ వాటి బరువును బట్టే ఉంటుంది. ఇక్కడ బియ్యపు గింజ కూడా ప్రత్యేకమైనది ఉంటుంది. దాని బరువు 8 ఎద్దు ఆవగింజల బరువుతో సమానమే ఉండాలి. ఏ దోషమూ లేని వజ్రాన్ని నీటిలో వేస్తే మునగదు. పైగా ఈత కొడుతున్నట్లుగా తేలుతూ ఆడుతుంది. అది రత్నాలన్నిటిలో సర్వశ్రేష్టము. దానిని ధరించుట శుభకరము. దోషాలు దొరుకుతున్న కొద్దీ దానికి విలువ తగ్గిపోతుంటుంది. వాటిని కొని ధరించడం వల్ల నష్టం జరగవచ్చు. కొన్ని వజ్రాలు కాలక్రమాన దోషయుక్తాలవుతాయి. రాజు వాటిని వెంటనే ధరించడం మానివేయాలి. ఇతరులు ధరించవచ్చని కాదు, కాని ఆ వజ్రానికున్న శక్తి తగ్గిపోతుంది. రాజు అలాంటి వాటిని పెట్టుకోవడం కొనసాగిస్తే రాజ్యానికి మంచిది కాదు. పుత్రాపేక్షతో వజ్రాన్ని ధరించే స్త్రీ ఇతరుల వలె రత్న శాస్త్ర పారంగతిని మాత్రమే కాక తనకు అలవాటైన జాతకరత్నను కూడా సంప్రదించి ఆ పని చేయాలి. దోషయుక్తమైన రత్నాలను ధరించుటే దోషము. ఇక దాని వలన మంచి జరగాలనుకోవడం మృగతృష్ణలో నీరు త్రాగాలనుకోవడమే. వజ్రాల విషయంలో మోసం జరిగే అవకాశాలెక్కువ. కాబట్టి కూలంకష పరీక్ష మిక్కిలిగా అవసరమవుతుంది. నకిలీలు ఎక్కువ మెరుపును కలిగి ఉంటాయి. కాని ఆ మెరుపు ఎంతో కాలముండదు. కాని అప్పటికే ఆలస్యమైపోయి జరగవలసిన కీడు జరిగిపోతుంది. క్షారద్రవ్యం ద్వారా, శాస్త్రోల్లేఖిత పద్ధతుల ద్వారా, శాణప్రయోగంతో వజ్రాలను పరీక్షించాలి. ఈ భూమిపైనున్న అన్ని రత్నాలపై లోహాది ఇతర ధాతువులపై వజ్రం గీత పెట్టగలదు. కాని వజ్రంపై గీతను పెట్టడం దేనికీ సాధ్యం కాదు, ఒక్క వజ్రానికి తప్ప. పుష్పరాగాది జాతిరత్నాలు ఇతర జాతిరత్నాలపై గీతను గీయగలవు. కాని హీరకము, కురువిందము, మాణిక్యం తమ జాతి రత్నాలనే గీయగలవు. వజ్రాన్ని వజ్రమే కోయగలదు. స్వాభావిక వజ్రానికి మాత్రమే తన కాంతులను పైపైకి అనగా ఆకాశదిశగా ప్రసరింపజేసే శక్తి ఉంటుంది. ఇంద్రాయుధ చిహ్నాంకితములైన వజ్రాలు కొన్ని అరుదుగా ఉంటాయి. వీటిపై ఆ గుర్తు స్పష్టంగానే కనిపిస్తుంటుంది. కేవలం ఇవి మాత్రమే కోణాల వద్ద విరిగిన బిందు, రేఖా చిహ్నదూషితాలైన తమ శ్రేష్టతను పూజ్యతను నిలబెట్టుకునే ఉంటాయి. అనగా వీటిని ధరిస్తే నష్టం జరగకపోగా ఉద్దిష్ట ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి. మెరుపుతీగలలోని కాంతితో సముజ్వలంగా వెలుగులను విరజిమ్మే వజ్రాలను ధరించే రాజు అతిశయ ప్రతాపవంతుడై జగదేక వీరుడై విలసిల్లగలడు. సమస్త సంతానాలతో వర్ధిల్లుతూ పెద్ద కాలముపాటు పుడమి నేలగలడు.
అధ్యాయం 68. ముత్యాలు, వాటిలో రకాలు, లక్షణాలు, పరీక్షణ విధి. కష్టమైన ఏనుగు, మేఘం, వరాహం, శంఖం, చేప, పాము, వెదురు, వీటన్నిటి నుండి ముత్యాలు వస్తాయి. అయినా సుక్తి అనగా ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే జగత్ప్రసిద్ధాలు. రత్నమని పెంచుకునే స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికుంటుందని ముక్తాశాస్త్రం ఇది వివరిస్తోంది. అది ముత్యపు చిప్పలోనే పుడుతుంది. ఇదే సూదితో పొడిస్తే కన్నం పడుతుంది. మిగతావి పడవు. వెదురు, ఏనుగు, చేప, శంఖం, వరాహాల నుండి వచ్చే ముత్యాలు మంగళకరమైన కార్యాలకు ప్రశస్తములని చెప్పబడింది. రత్న నిర్ణాయక విద్వాంసులు 8 రకాల ముత్యాలను పేర్కొంటూ వాటిలో శంఖ, హస్తి ప్రభూతాలు అధమాలని వచించారు. శంఖం నుండి పుట్టిన ముత్యం ఆ శంఖము యొక్క మధ్యభాగం రంగులోనే ఉండి బృహల్లోల ఫలం పరిమాణంలో ఉంటుంది. ఏనుగు కుంభస్థలం నుండి వచ్చే ముత్యం పసుపు రంగులో ఉంటుంది. వీటి ప్రభావం ఏమీ ఉండదు. చేప నుండి పుట్టే ముత్యాలు ఆ చేపపై భాగం రంగులోనే ఉంటాయి. అందంగా, గుండ్రంగా, చిన్నవిగా ఉంటాయి. సముద్రంలోనే ఎక్కువ భాగం జీవించే చేప యొక్క వదన భాగం ఈ ముత్యాల జనకస్థానం. వరాహం నుండి వచ్చే ముత్యాలు ఆ వరాహం దంత మూలాల రంగులోనే ఉంటాయి. అయితే ఈ వరాహాలు మనకెప్పుడూ దర్శనమిచ్చే నల్ల ఊరపందులు కావు. ముక్తాజనకమైనది ఎక్కడో ఎప్పుడో అరుదుగా దొరికే శ్వేతవరాహరాజము. వెదురు కణుపుల నుండి పుట్టే ముత్యాలు వడగళ్లలాగా స్వచ్ఛ సముజ్వల తెలుపు మెరుపుల కాంతులతో శోభాయమానంగా ఉంటాయి. ఈ ముత్యాలకు జన్మనిచ్చే వెదుళ్ళు ఎక్కడో దివ్య జనులను సేవించుకోవడానికి వారున్న చోటనే పుడతాయి గాని సామాన్యులకు దొరకవు. సర్పముత్యాలు కూడా చేప ముత్యాల వలెనే విశుద్ధంగా వృత్తాకారంలో ఉంటాయి. కత్తుల చివరల కాంతుల వలె అద్భుతంగా మెరుస్తాయి. పాము పడగలపై, అది అత్యున్నత జాతి నాగుల వద్దనే దొరికే ఈ ముత్యానికి గొప్ప శక్తి ఉంటుంది. దీనిని ధరించేవాడు అతిశయ ప్రభాసంపన్నుడై, రాజ్యలక్ష్మీయుక్తుడై, దుస్సాధ్యమైన ఐశ్వర్యానికధిపతియే తేజస్విగా, పుణ్యవంతునిగా వెలుగొందుతాడు. ఈ ముత్యాన్ని రత్నశాస్త్రంపై ప్రపంచంలోనే సంపూర్ణ అధికారమున్న విద్వాంసుని చేత పరీక్ష చేయించి ఆయన తలయూచిన పిమ్మట శుభముహూర్తంలో నొక సమస్త విధి పూర్వక సంపన్నమైన భవనంపై స్థాపిస్తే ఆకాశం నుండి దేవదుందుభి ధ్వని వినిపిస్తుంది. దేవతల సంతోషం, ఆశీర్వాదం స్పష్టంగా తెలుస్తాయి. ఎవని కోశాగారంలోనైతే ఈ సర్ప ముత్యం ఉంటుందో వానికి సర్ప, రాక్షస, వ్యాధి ప్రయోగాల ద్వారా మృత్యు భయముండదు. మేఘంలో పుట్టే ముత్యాలు భూగోళం దాకా రానే రావు. ఖేచరులైన దేవతలే వాటిని ఒడిసి పట్టేసుకుంటారు. ఆ ముత్యాలకి దిక్కుల మూలల్లోని చీకట్లను కూడా పారద్రోలి అంతవరకు మనకి కనిపించని చీకటి కోణాలని ఆవిష్కరించేటంత తేజస్సుంటుంది. సూర్య సమాన కాంతులతో ప్రకాశించే ఆ ముత్యం ఆకారం కూడా స్పష్టంగా ఆ వెలుగులో కనిపించడం కష్టం. ఈ మేఘమణి సర్వజన సామాన్యానికి సమస్త శుభదాయకం. ఈ మణి ఉన్న చోటి నుండి నలుదిక్కులు సహస్రయోజనాల దాకా విస్తరించిన క్షేత్రంలో ఏ అనర్థమూ జరగదు. దైత్యరాజు మహాదాని బలాసురుని ముఖము నుండి రాలినదంత పంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ విచిత్ర వివిధ వర్ణకాంతులను వెలారుస్తూ అలా సముద్రంలో పడింది. ఈ సముద్రం అప్పటికే అశేష జలరాశికేగాక అమూల్య రత్న సంపత్ ప్రపంచాధిపతి. సోముని యొక్క షోడశ కళలతో నిండిన వెలుగులను, కాంతిని, శాంతిని తలదన్నే రత్నాలకు ఆకారము ఆ చంద్రునికే పుట్టినిల్లు రత్నగర్భమైన సముద్రము. సముద్రమే మహాగుణ సంపన్నాలైన సర్వరత్న విధానము. అందులో పడిన బలాసురుని పలువరస ఒక కొత్త అమూల్య సంపదకు తెరతీసింది. ముత్యపు చిప్పగా అనంతర కాలంలో ప్రసిద్ధికెక్కిన సుక్తులలో ఈ పలువరస వంశాభివృద్ధి జరుగుతోంది. ఈ ముత్యాలే సర్వశ్రేష్టములై మానవజాతిని సముద్ధరిస్తున్నవి. సాగర తీరదేశాలు, ద్వీపాలునైన సౌరాష్ట్ర, పరలోక, తామ్రపర్ణ, పాటసవ, కుబేర, పాండ్య, హాటక, హేమక, సింహళ ప్రాంతాలు ముత్యాలకు కోశాగారాలు, ఖజానాలుగా పరిణతి చెందాయి. ముత్యమెక్కడ పుట్టినా ముత్యమే. ఇది సర్వత్ర సర్వాకృతులలోనూ లభిస్తుంది. పురాణ కాలంలో ఒక ముక్తాఫలం విలువ 1305 ముద్రలు. అరతులం బరువున్న ముత్యం పైన చెప్పిన ధరలో 5/2 భాగము 2/5 తక్కువ. 3 మాసలు అధికంగా బరువుండే ముత్యము.
2000 ముద్రలు. అనంతర కాలంలో విలువలు ఈ దిగువ కలవు. ఈ ధరవరుల పట్టిక క్రిందటి శతాబ్దిది. విష్ణువుగాని సూతుడుగాని చెప్పినది కాదు. పూర్తిగా పెరిగిన పెద్ద పరిమాణంలో ఉన్న చిప్ప నుండి వచ్చిన ముత్యం 1300 బంగారు కాసుల సావెరిన్ల ధర పలుకుతుంది. 6 బియ్యపు గింజల బరువున్నది 460 కాసులు చేస్తుంది. అత్యుత్తమ స్థాయికి చెంది 9 గింజల బరువున్న ముత్యం ధర 2000 కాసులుంటుంది. 2.5 గింజల బరువున్నది 1300 కాసులు, 2 గింజల బరువున్నది 800 కాసుల విలువ చేస్తాయి. అరగింజ బరువే ఉండి 300 కాసుల ఖరీదు చేసే ముత్యాలు కూడా ఉన్నాయి. ఉత్తమ స్థాయికి చెంది 720 మిల్లీగ్రాముల బరువుండే ముత్యం 200 కాసులు. ద్రావిక అను పేరు గల శ్రేష్ఠ ముత్యమొకటుంది. దీని బరువు 50 మిల్లీగ్రాములు 110 కాసులు. భావకమను పేరు గల ముత్యం 35 మిల్లీగ్రాములు, ధర 97 కాసులు. సిక్య అని చిన్న ముత్యాలుంటాయి. అవైతే ఒక్కొక్కటి 25 మిల్లీగ్రాముల బరువు, 40 కాసుల ధర. సోమ ముత్యము 15 మిల్లీగ్రాములు, 20 కాసులు. అలాగే కుప్య అనే రకానికి చెందిన ముత్యం 8 లేక 9 మిల్లీగ్రాముల బరువుండి 9 లేదా 11 కాసుల ధర పలుకుతుంది. కాసులనగా బంగారు కాసులైన సావెరిన్లే. విశుద్ధత కోసం ముత్యాలను సాధారణ అన్నపు కుండలలో జంబీర రసం నింపి అందులో వేసి ఉడికిస్తారు. తరువాత వాటి ఆకారాలను మలచి కన్నాలను కూడా వేసేస్తారు. దీనికి ముందుగానే బాగా తడిపిన మట్టితో మత్స్యపుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత మట్టికి బిడాల పుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత వాటిని బయటికి తీసి పాలలోగాని నీటిలోగాని మధురసంలోగాని వేసి మరల వేడి చేస్తే అవి నున్నగా మృదువుగా తయారవుతాయి. మంచి మెరుపు కూడా వస్తుంది. అప్పుడు స్వచ్ఛమైన వస్త్రంతో ప్రతి ముత్యాన్ని గట్టిగా తోమాలి. చెప్పులను మెరుపు కోసం గుడ్డతో రాపిడి చేసేదాని కన్నా నెక్కువగా వీటిని చేయాలి. పాలిష్ వాటి మెరుపు 2-3 పెరుగుతుంది. దోషాలన్నీ పోయి గుణవంతమై సహజంగానే ఉండే ముత్యం ఈ రకమైన శుద్ధి చర్యల వల్ల మరింత నయనానందకరమై పంకిలరహితమై శోభిస్తుంది. మహానుభావుడు, దయామయుడు, లోకబాంధవుడునగు వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్యాలపై జనులకు జ్ఞానాన్ని కలిగించాడు. ఈ విధంగా రసశోధితమైన ముత్యం శుభ సిద్ధికారకమైన విశ్వాసపూర్ణాలంకారమై మానవ శరీరాలపై అలంకారమై శోభిస్తుంది. సూర్యకాంతి సోకిన స్వచ్ఛమైన గాజులాగా మెరుస్తుంటుంది. స్వర్ణజటితమై ఉంటే ఆ బంగారానికే ఒక కొత్త వెలుగును, అందాన్ని, శోభన ప్రతిపత్తిని ఇస్తుంది. ముత్యాన్ని బాగా శోధించి మంగళకారకం చేయడంలో సింహళీయులదే సింహభాగం. ఏదైనా ఒక ముత్యం మీద అనుమానము వస్తే దానిని స్నేహద్రవం, ముత్యానికి హాని చేయనిది, వేడి చేసి దానిలో ఉప్పు కలపగా వచ్చిన ద్రావకంలో ఒక రాత్రంతా ఉంచివేయాలి. తెల్లవారినాక ఆ ముత్యాన్ని బయటికి తీసి పొడిగుడ్డలో చుట్టి శ్రద్ధగా మర్దన చేసినంత గట్టిగా తుడవాలి. అలా అరగంట పాటు చేసి తీసి చూస్తే ఆ ముత్యం ఏమాత్రమూ వన్నె తగ్గకుండా నిన్నటిలాగే మెరుస్తుంటే అది మంచి ముత్యమే. ఇదివరకు చెప్పబడిన ప్రమాణాలతో పెద్దదై, తెల్లగా, నున్నగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, తేజస్సంపన్నంగా, సుందరంగా, గుండ్రంగా ఉండే ముత్యం గుణసంపన్నమని శాస్త్రం వచిస్తోంది. ముత్యం అమ్ముడు పోయినా పోకున్నా ఆనందాన్నే కలిగిస్తుంది. అమ్ముకుంటే డబ్బులొస్తాయి. అమ్ముకోకుండా వాడుకుంటుంటే దానికి గల అతీత శక్తుల వల్ల ఐశ్వర్యానందాలు కలుగుతూనే ఉంటాయి. సర్వసులక్షణ లక్షిత జాతైన ముత్యము ఒక మారు ఒక మనిషి పూర్వజన్మ సుకృతం కొద్దీ అతన్ని చేరిందంటే అతనిని ఏ విధంగానూ చెడిపోనీయదు, బాధపడనివ్వదు, అనర్ధోత్పాదక శక్తులనతని దరి చేరనివ్వదు, దోష సంపర్కం కలుగనివ్వదు. ఇది మంచి ముత్యము యొక్క మాహాత్మ్యము. అధ్యాయం 69. పద్మరాగమణి లక్షణాలు, పరీక్షావిధి. దేవతల పాలిటి మహాదాతయు, జగత్తికి సర్వరత్న ప్రదాతయునగు బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకుని వెళుతుండగా వినీలాకాశ మార్గంలో లంకపై నుండి పోతున్నప్పుడు లంకాధిపతి అయిన రావణుడు అడ్డగించాడు. వారి పెనగులాటలో ఆ రక్తం అలా క్రిందికి జారి లంకాదేశంలో ఒక నదిలో పడిపోయింది. రావణగంగగా ప్రసిద్ధమైన ఆ నది బహు ప్రశస్తమైనది.
అందలి జలాలు లంకలోని అద్భుత సౌందర్యవతుల నితంబాల నీడలతో నిత్య సంపర్కం గలగడం వల్లనో ఏమో గాని పరమ రమణీయాలుగా పేరుగాంచాయి. నారీరత్న సంచయ సంగ్రాహకులలో రావణుని మించిన వారుండరేమో కదా. ఆ నది యొక్క 2 తటాలు పోక చెట్లతో శోభితాలే ఉంటాయి. ఆ నదిని అక్కడివారు గంగతో సమాన పవిత్రంగా చూసుకుంటారు. ఉత్తమ ఫలాలనివ్వడంలో ఆ నది గంగకి తీసిపోదు. అందులో బలాసురుని రుధిరగతాకర్షక శక్తి ఒక ఆకస్మిక ధనలాభం వలె చేరగానే ప్రతిరాత్రి రత్నాలెక్కడి నుండో వచ్చి ఆ నదీతటంపై స్థిరపడసాగినవి. వాటి యొక్క కాంతులు బంగారు బాణాల్లాగా నదిలో నుండి పైకి వెలుపలి నుండి నదిలోకి పరావర్తితం కాసాగినవి. ఆ నదిలో దొరికినవే పద్మరాగమణులు. ఇవి సౌగంధికాలు కూడా. వీటిలో కురువిందజ రత్నాల, స్ఫటిక రత్నాల ఉత్తమ ప్రధాన గుణాలన్నీ ఉంటాయి. వాటి స్వరూపం ఎర్రటి మెరుపుతో బంధూక పుష్పం, గుంజాఫలం, జపా కుసుమం, కుంకుమ, వీరబహుటి కీటవర్ణాలు, పలాస పుష్పవర్ణం, ఇలా లేతగా కనిపించని ఎరుపు నుండి నలుపు కలిసిన చిక్కటి రక్తవర్ణం దాకా అన్ని ఎర్రని నీడలలోనూ అనగా ఛాయలలోనూ ఉంటుంది. సింధూరం, నీలోత్పలం, రక్త కమలం, కుంకుమ పువ్వు, లాక్షారసం రంగుల్లోనూ పద్మరాగం ఉంటుంది. ఎంత చిక్కటి రంగులోనున్న కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. స్ఫటికం నుండి పుట్టిన పద్మరాగం సూర్యకిరణాలు సోకగానే ఎంత దూరం దాకానైనా అవిచ్ఛిన్నంగా అన్ని ప్రక్కలకు తన కాంతులను విరజిమ్మగలదు. కొన్ని రత్నాల వర్ణాలు కుసుంభ నీల వర్ణాల మిశ్రితాల కలగలుపు కాంతులతో కంటికింపు గొలుపుతాయి. కొన్ని పద్మరాగాలు కొత్తగా వికసించిన కమలం వంటి శోభతో మెరుస్తాయి. కొన్ని భల్లంటక కంటకారి పుష్ప సమాన కాంతులను వెలారుస్తాయి. ఇంగువ చెట్టు పూల రంగులో కొన్ని కడకడలాడగా మరికొన్ని చకోర పుంస్కోకిల సారస పక్షుల కన్నుల కాంతులతో సమాన వర్ణాలలో వెలుగును వర్షిస్తుంటాయి. మొత్తానికి స్ఫటికోద్భూత పద్మరాగాలలో కూడా గుణ ప్రభావాలు ఉత్తమంగానే ఉంటాయి. రావణ గంగోత్పన్న మణులతో సమానంగానే ఉంటాయి. సౌగంధిక మణుల నుండి పుట్టిన పద్మరాగ మణులు నీలకమలాల రంగులోనూ ఎడ్డు కలువల వర్ణంలోనూ ఉంటాయి. కురువించాల నుండి వచ్చిన వాటికి స్ఫటికోద్భూత పద్మరాగాలంత కాంతి ఉండదు. అధికాంశ మణులలో కాంతి అంతర్నిహితమై అనగా లోపలే ఉంటుంది. అయినా ఆ రేఖా మాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుళ్యమే మనుషులను మైమరపించగలుగుతోంది. వర్ణాధిక్యం, గురుత, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శత, తేజస్విత, మహత్త ఇవన్నీ శ్రేష్టమణుల యొక్క గుణాలు. మణులు గరుకుగాను, పొడిగాను, పరుషంగాను, అక్కడక్కడ కన్నాలు పడి వర్ణవిహీనంగా, ప్రభాహీనంగా, కడిగినా పోని మరకలతో ఉంటే అవి దోషయుక్తాలని గ్రహించి వానిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే వాటి దుష్ప్రభావం వల్ల ధరించిన వానిని శోకం, చింత, రోగం, మృత్యువు, ధననాశాది ఆపదలు చుట్టుముడతాయి. అన్ని సద్గుణాలు అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నతులన చేయినప్పుడు కలాసపురం, సింహళం, తుంబరు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగమణులెంత జాజ్వల్యమానా లైనప్పటికీ రావణ గంగోత్పన్న పద్మరాగాల కంటే తల వెంట్రుక వాసైనా వాసి తక్కువగానే భావింపబడుతున్నాయి. మలిన వర్ణం వల్ల కలాసపుర పద్మరాగాలు, అల్పతామ్ర వర్ణ కారణంగా తుంబరు దేశీయాలు, కృష్ణ వర్ణపు కలిమిచే సింహళ ఉత్పన్నాలు, నీలవర్ణ కాంతి విహీనత వ్యాజానముక్త పాణి శ్రీ పూర్ణకీయ పద్మరాగాలు స్వల్పంగా వాసి తక్కువ మణులుగా పేర్కొనబడుతున్నాయి. వెలితి లేని యదందనం అంటే గుంజబీజం, గురిగింజ తో సమానమైన రంగుండే పద్మరాగం అత్యుత్తమం. ఇది మెత్తగా ఉన్నట్లు చేతికి తగిలినప్పుడు అనిపిస్తుంది. కాని నొక్కి చూస్తే చాలా గట్టిగా ఉంటుంది. నున్నదనంలో దీనికి సాటి లేదు. దానిని ఒకవైపు చేతితో నిమురుతుంటే రెండో వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ల మధ్య పెట్టుకుని రాపిడి చేస్తే కొంత రంగును కోల్పోయినట్లు కనిపిస్తుంది. రాపిడి తీవ్రతరమైతే రంగును కొంతవరకు కోల్పోవచ్చు. చేతబట్టుకుని పైకెగరేసి చూస్తే సూర్యకిరణాల చిక్కదనాన్ని బట్టి పద్మరాగం రంగులు మారుస్తుంది. ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే కాని వీటిని గమనించేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకుని అభిప్రాయం తీసుకోవాలి. సాన కూడా పట్టించి చూడాలి.
ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించినవాడు ఏదో సరదాగా శత్రువుల మధ్యలోకి వెళ్ళినా ఆ రత్నము వానిని రక్షిస్తుంది. అదే దోషభూయిష్టమైన రత్నమైతే స్నేహితుల మధ్యలోనున్నవాడు కూడా ఆపదల పాలవుతాడు. ఒకచోట పుట్టిన మణులన్నీ ఒకే ప్రభావాన్ని కలిగి ఉంటాయనుకోరాదు. పోలికలుంటాయి, కాని భేదాలు ఉంటాయి. కాబట్టి రత్నాలను దేనికదిగానే కలివిడిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకునికిచ్చి శోధన చేయించాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్ప ప్రభావం గల రత్నాలతో కలిపి నిక్షేపించరాదు. మహాగుణ సంపన్నములైన పద్మరాగాలను ఉడద ధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చాలి, అనగా తులన, ఆకలన చేయాలి. అధ్యాయం 70. మరకతమణి లక్షణాలు, పరీక్షా విధి. నాగరాజు వాసుకి బలాసురుని పిత్తాన్ని తీసుకుని ఆకాశాన్ని చీల్చేటంత వేగంతో దేవలోకం వైపు సాగిపోతుండగా అతని తలపైనున్న మణి ప్రకాశం క్రిందనున్న సముద్రంపై పడి సాగరానికి వెండి సేతువు అమరినట్లుగా కాంతులు పరచుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమ్యాకాశాలను కలగుండువడచే వేగంతో పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడి చేశాడు. వాసుకి భయపడి పారిపోతూ ఆ బలాసురుని పిత్తాన్ని ఒక పర్వత సానువు వద్ద నుంచి వెడలిపోయాడు. ఆ పర్వతంపై మధుర సుస్వాదజల స్రవంతులు ప్రవహిస్తున్నాయి. నవకలికలతో సాంద్రసుగంధ పరిమళాలను వెదజల్లుతున్న సౌగంధిక వృక్షాలు, ఎన్నో మాణిక్యాలు కూడా తురుష్క దేశానికి దగ్గరలోనున్న ఆ పర్వతం కొండ కోనల్లో కొలువున్నాయి. బలాసురుని పిత్తం ఆ నీటిలో కలసి సముద్రంలోకి ప్రస్థానించి మహాలక్ష్మి సమీపానికి దగ్గరగా పోగా అది ప్రయాణించిన సరిత్తుల తీరాలలో నున్న భూమి మరకతమణులకు ఖజానా అయింది. సముద్రం మహాలక్ష్మికి పుట్టిల్లు. వాసుకి పరిగెడుతున్నప్పుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకుని పానం చేశాడు. వెంటనే ఆయనకి మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం, కక్కివేయుట చేశాడు. ఆయన 2 నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేలపైబడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గనిగా మారింది. ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోనూ, శిరీష పుష్పవర్ణంలోనూ, మినుగుడు పురుగు వెనుక భాగం రంగులోనూ, హరిత తృణక్షేత్రములను నాచురంగులోనూ, సర్పభక్షిణి నెమలి కన్నుల వన్నెలలోనూ, నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తుంటాయి. ఇవి లోక కళ్యాణ కారకాలు. గరుత్మంతుని స్పర్శ వలనయోమోగాని ఇక్కడి మరకతమణులు సర్వవిష వ్యాధులను నశింపజేసే శక్తిని కలిగి ఉంటాయి. అయితే ఇవి దుర్లభాలు, దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకు, మరెన్నో ఔషధాలకు లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటాపంచలైపోతాయి. గరుత్మంతునిచే, వాసుకిచే వదలబడిన బలాసురాత్మీయ భాగాలలో లభించినవే ఈనాటికి ప్రపంచంలో అత్యుత్తమ మణులుగా నెలకొని ఉన్నాయి. ఇవి చాలా చోట్ల నుండే వస్తున్నాయి గాని ఏవైనా వాసుకి వదిలిన, గరుత్మాన్ కదిలిన స్థానంలో పుట్టిన మణుల తరువాతనే. రత్న విద్యా విశారదులైన విద్వజ్జనులు ఇలా వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమలకాంతులతో మెరుస్తూ, ముట్టుకున్నా నొక్కినా గట్టిగా తగులుతూ, మధ్యభాగంలో బంగారుపొడి ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ, సూర్యకిరణాలు గాని వేరే ఉత్తమ కాంతులు గాని సోకినప్పుడు మొత్తం మణి పచ్చగా మెరిసినా దాని మధ్య భాగం నుండి సూర్య సమాన కాంతులు ఉజ్వలంగా వెలువడి తొలుతటి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతూ ఉండే మరకతమణి గొప్ప ప్రభావం కలది. దానిని చూడగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించి వేళ్లూనుకుని మనను పరవశింపజేస్తుంది. ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఏ ఇతర మణికి ఉండదు. ఈ లక్షణాలున్న మరకతమణినే సకల సద్గుణవతిగా భావించాలి. వర్ణం బాగా వ్యాపించడం వల్ల ఉత్తమమైన మరకతమణి అంతర్భాగం నిర్మల స్వచ్ఛ కిరణాలతో కూడుకుని ఉంటుంది. దాని ఉజ్వల కాంతి చిక్కగా, శుభ్రంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఉంటుంది. పై లక్షణాలు, కాంతులు ఉండి నీలకంఠం అంటే నెమలి కంఠం రంగులో మెత్తగా ఉండే మరకతమణులు కూడా మంచివే. చిత్రవర్ణంలో ఉండి కఠోరంగా, మలినంగా, రూక్షంగా, బండరాయిలాగా తగులుతూ శిలాజిత్తనే ఔషధంలాగా వేడిని నిర్గమింపజేస్తూ ఉండే మరకతమణి దోషపూరితం. సంధి ప్రదేశంలో శుష్కంగా ఉండి మధ్యలో విరిగి మరొక మణిగా తయారైతే అటువంటి మరకతాలను తెచ్చిపెట్టడం కాని పెట్టుకోవడం కాని చేయరాదు. భల్లాతకి, పుత్రికాయని 2 శైల విశేషాలున్నాయి. కొన్ని రత్నాలు వాటి రంగుల్లో గాని, వాటి కలగలుపు రంగుల్లో గాని ఉంటాయి. అటువంటి మరకతమణులు మంచివి కావు. అయితే
పుత్రికా వర్ణం క్షేమవస్త్రంతో గట్టిగా ప్రయత్నిస్తే తొలగిపోతుంది. కాని మణి చిన్నదైపోయి గాజులా సన్నగా ఉంటుంది. అది మంచిది కాదు. కొన్ని మణులకు ఔషధాలతో రంగును సృష్టించి తయారు చేయడం జరుగుతుంది. సహజ వర్ణాలున్న రత్నకాంతులు పైకి ప్రసరిస్తాయి. మందులు పూయబడ్డ రత్నాలను ఆభరణాలలో వాడడం వల్ల నష్టం లేదు, కానీ లాభం కూడా ఉండదు. సహజత్వాన్ని నిర్ధారించే ఊర్ధ్వగామి కాంతులు కూడా ఒకే ఒక ఏటవాలుగా కోణంలో కనిపిస్తాయి. అవనత దృష్టికి అసలు కనిపించవు. శుభ ఫలితాల కోసం మరకతాన్ని ధరించదలుచుకున్నవారు స్నానం, ఆచమనం, రక్షామంత్ర విధివత్ జపం, గోసువర్ణ దానాలు చేసి ధరించాలి. దోషాలు లేని గుణాలు కలిగిన బంగారు త్రాటిలో దీనిని పెట్టుకోవచ్చు. అన్ని దేవ, పితృకర్మలలో మరిన్ని మంచి ఫలాలకై మరకత మణిని ధరిస్తారు. విషపీడితులను ఆ పీడ నుండి రక్షించే శక్తి, సంగ్రామంలో విజయాన్ని సమకూర్చే శక్తి ఈ రత్నానికుంటాయి. ఇది పద్మరాగమణి కంటే అధిక మూల్యాన్ని కలిగి ఉంటుంది. అధ్యాయం 71. ఇంద్రనీలమణి లక్షణాలు. పరీక్షా విధి. ఎక్కడ సింహళ దేశపు రమణులు లవలి అనే సుగంధిత పుష్పాలతో వాటి వాసనలతో మనసును దోచే వృక్షాలను, పొగడలను తమ కరాగ్రాల స్పర్శచే కరుణిస్తుంటారో అక్కడ మహాదాత బలాసురుని వికసిత కమల సదృశ శోభలతో వెలిగే కన్నులు వచ్చి పడినవి. రత్న సమాన కాంతులీను ఆ నేత్రప్రభతో సముద్ర తీరమంతా వెలుగులమయమై భాసించింది. అక్కడొక విశాలమైన క్షేత్రం ఏర్పడింది. అక్కడే ఇంద్రనీలమణులకు గని కూడా ఏర్పడింది. అయితే అక్కడ అన్ని మణులు లభిస్తాయి. ముఖ్యంగా అక్కడి మరకత మణులు అన్ని రంగుల్లోనూ ఉంటాయి. శ్రీకృష్ణ బలరాములు ధరించే పట్టుపంచెల వలె పచ్చగా, నీలంగా, నల్ల తుమ్మెద రంగులోనూ, శారంగధనుర్యుక్తమైన విష్ణు భగవానుని భుజకాంతులతో, హాలాహలధరమైన శివుని కంఠం రంగులో కూడా ఉంటాయి. ఆ సాగర తీరానికి అక్కడ పర్వతానికి నడుమనున్న క్షేత్రం ఎన్నో జాతి రత్నాలకు నెలవుగా మారింది. వాటిలో కొన్ని తేట నీటి తరంగాల తెలుపుతో ప్రకాశించగా కొన్ని మయూర వర్ణంలో దర్శనమిస్తాయి. మరికొన్ని నీటి బుడగల వలె నుండగా ఇంకొన్ని కోయిల గొంతు వలె నిగనిగలాడతాయి. వీటన్నిటిలోనూ సమానమైన నిర్మలత, ప్రభాశక్తుల భాస్కరత బలీయంగా ఉంటాయి. అయితే ఆ పర్వత రత్నగర్భంలో దొరికే అన్ని రకాల రత్నాలలోకి పరమశ్రేష్టము, అత్యధిక గుణశాలి అయినది ఇంద్రనీలమణి. ఈ మణులలో మట్టి మరకలు, మలినాలు ఉండిపోయినవి, కరకరమని శబ్దం వచ్చేవి, నీలాకాశాన్ని కప్పే నల్లమబ్బుల రంగున్నవి మంచివి కావు. అవి వర్ణదోషదూషితాలు. వీటి మధ్యలోనే రత్నశాస్త్ర కోవిదులు ప్రశంసలతో ముంచెత్తే ఇంద్రనీలమణులు ఎక్కువగా జన్మిస్తాయి. పద్మరాగమణిని ధరిస్తే కలిగే సత్ఫలితాలన్నీ ఇంద్రనీలమణిని ధరించిన వారికి కలుగుతాయి. ఈ మణిలో కూడా 3 జాతులు కనిపిస్తున్నాయి. మణి యొక్క రత్న పరీక్ష కూడా రెండింటికీ ఒక్కటే. అగ్ని పరీక్ష మణి నిర్ధారణకి మాత్రమే చేయాలిగాని మణిని మరింత వన్నెచిన్నెలతో శోభిల్లేలా చేయడానికి అగ్నిలో పడవేయరాదు. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. సద్గుణయుక్తమైన మణి దోషదూషితమై తనను అగ్నిలో అతిగా వేయించిన వానికి వేసిన వానికి కీడును కలిగించవచ్చు. గాజు, కలువ, గన్నేరు, స్ఫటిక, వైఢూర్యాది మణులు ఇవన్నీ మణుల్లో రకాలే. ఇంద్రనీలమణి యొక్క పోలికలతో, గుణాలతో ఉన్నా కూడా రత్నశాస్త్రజ్ఞులు ఇంద్రనీలమణి వైపే మొగ్గు చూపుతారు. అందుచేత వీటిని క్షుణ్ణంగా పరీక్షించాలి. ముఖ్యంగా గురుత్వ కఠినత్వాలను చూడాలి. ఇంద్రనీలమణికి మధ్యలో ఇంద్రాయుధమైన వజ్రాయుధం కనిపిస్తే ఇక దానిని మించిన రత్నమే లేదు. ఒక ఇంద్రనీలమణిని తీసుకుని దానికి 100 రెట్లు పరిమాణమున్న స్వచ్ఛమైన పాలలో పడేస్తే ఆ పాలన్నీ నీలవర్ణంలోకి వచ్చివేస్తే అది అచ్చమైన మణి. దీనిని మహానీలమణి అని కూడా అంటారు. ఎలాగైతే మాసాదులతో మహాగుణశాలి అయిన పద్మ రాగమణిని తూస్తారో అలాగే సువర్ణ పరిమాణ 80 రక్తీలు ములతో మహాగుణశాలి అయిన ఇంద్రనీలమణిని తూస్తారు. అధ్యాయం 72. వైదూర్యమణి పరీక్షా విధి. వైదూర్యమనే మాటే తెలుగులో ఎక్కువగా వాడబడుతోంది. కాని సంస్కృత మూలం విదూరజ, వైదూర్య. సూతుడిలా చెప్పసాగారు. హే సౌనకాది మహామునులారా, వైదూర్యాది ఇతర మణులను అనగా వైదూర్య, పుష్ప, రాగ, కర్కేతన, భీష్మక మణులను గూర్చి బ్రహ్మదేవుడు మా గురువు గారికి చెప్పగా ఆయన నాకాజ్ఞానాన్ని ప్రసాదించారు.
బలాసురుని యొక్క నాదం ప్రళయకాల క్షుభిత సముద్ర ఘోషవలెనున్నప్పుడు దాని నుండి వివిధ వర్ణాలు గల సౌందర్య సంపన్నములైన వైదూర్యాలుద్భవించాయి. బలాసురుని నుండి పుట్టిన మణి బీజము ఉత్తుంగ శిఖరాన్ని కలిగిన విదూరమను పేరుగల పర్వతానికానుకునియున్న కామభూతిక సీమక్షేత్రంలో పడగా అదే రత్నగర్భగా మారింది. ఈ వైదూర్యం మహాగుణ సంపన్నం, 3 లోకాలలోనూ దీనికి పేరు ప్రతిష్టలున్నాయి. ఈ మణుల కాంతి ఎంత ఎక్కువగా ఉంటుందంటే వాటి నుండి నిప్పురవ్వలు రాలుతున్నాయేమోననిపిస్తుంది. పృథ్వీపై పద్మరాగమణి ఎన్ని వర్ణాల్లో లభిస్తోందో వైదూర్యం కూడా అన్ని వర్ణాల్లోనూ దొరుకుతోంది. వీటిలో నెమలి కంఠం రంగు, వెదురుపత్రం రంగు ఉన్నవి శ్రేష్టాలుగా చెప్పబడ్డాయి. చషకనామక పక్షి వర్ణంలో ఉన్నవి ప్రశస్తం కావు. గుణయుక్తమైన వైదూర్యం తన యజమానికి పరమ సౌభాగ్య సంపన్నునిగా చేయగలదు. దోషయుక్తమణి తన యజమానిని కూడా దోష సంయుక్తుని గావిస్తుంది. కాబట్టి ఈ మణి విషయంలో గట్టి పరీక్ష అవసరం. కొండగాజు, శిశుపాల గాజు, స్ఫటిక మణులు కూడా వైదూర్యంలాగే ఉంటాయి. దాని వలెనే కాంతులను కూడా వెలారుస్తాయి. కానీ జాగ్రత్తగా పరీక్షిస్తే లేఖన సామర్థ్యం లేకపోవడం వల్ల గాజు, గురుత్వభావహీనత్వం వల్ల శిశుపాల, కాంతి భేదం వల్ల గిరిగాజు, సముజ్వల వర్ణం వల్ల స్ఫటికమణి వైదూర్యాలు కావని తేలిపోతుంది. 80 రక్తల బరువున్న ఇంద్రనీలము, 2 పలంల బరువున్న వైదూర్యము ఒకే ధర పలుకుతాయి. కొన్ని రాళ్ళు రత్నాల కంటే అధికంగా మెరుస్తాయి, కాని రత్నాలకుండే స్నిగ్ధత, మృదుత్వం, లఘుత వాటికుండవు. పట్టిచూడాలే గాని ఇంకా ఎన్నో భేదాలు కనిపిస్తాయి. మంచిమణులను సజాతీయ మణులని, కాని వాటిని విజాతీయ మణులని రత్నశాస్త్ర పరిభాషలో వ్యవహరిస్తారు. రత్నాల గూర్చి బాగా తెలిసిన వానిని, ఉపయోగం ద్వారా తదా జ్ఞానాన్ని పొందిన వానిని మణిబంధకుడు, మణివేత్త అంటారు. వారు పరిశీలించి నిష్కర్షగా సజాతీయ మణి ఏదో చెప్పగలరు. అటువంటి మణి సాధారణ మణి కంటే 6 రెట్లు ధర పలుకుతుంది. సముద్రతీరంలో ఆవిర్భూతమైన మణులకున్న విలువ భూమి నుండి ఇతర స్థానాల్లో తీయబడిన మణులు సజాతీయాలైనా సరే వాటికి ఉండదు. మనువు 16 మాసెలు ఒక భారం తో సమానమని నిర్ణయించాడు. దానిలో 7వ భాగమొక సంజ్ఞ, 4 మాసెలు ఒక శాన, ఒక పలంలో 10వ భాగం ధరణం, 5 కృష్ణలాలు ఒక మాస. అధ్యాయం 73. ఇతర మణులు: పుష్యరాగ, కర్కేతన, భీష్మక, పులక, రుధిరాక్ష, స్ఫటిక, విద్రుమ. పుష్యరాగ, పుష్కరాగ మణి బలాసురుని చర్మం హిమాలయ పర్వతంలో పడిన చోటి నుండి ఉద్భవించింది. ఇది మహాగుణ సంపన్నం, సంపూర్ణ పీత, పాండుర వర్ణముల సుందరకాంతులను వెదజల్లు పుష్యరాగాన్నే పద్మరాగమణిగా వ్యవహరిస్తారు. అదే లోహిత, పీతవర్ణాల కాంతులను వెలారుస్తుంటే కౌకంటకమని వ్యవహరిస్తారు. పూర్ణలోహిత వర్ణము, సామాన్య పీత వర్ణము సంయుక్తంగా ఉండి మెరిసే పాషాణాలను కాషాయక మణులంటారు. ఈ మణుల పూర్వరూపమైన పుష్పరాగమణి వైదూర్యముతో సమానమైన మూల్యాన్నే కలిగి ఉంటుంది. ఫలితం కూడా పురుషుల విషయంలో సమాన ఉన్నత ఫలమే. స్త్రీలు పుష్యరాగాన్ని ధరిస్తే పుత్రప్రాప్తి నొందగలరు. కర్కేతనమణి పరమపూజ్యతమం. బలాసురుని రత్నబీజ స్వరూపాలైన గోళ్లను వాయుదేవుడు అత్యంతాదరంతో గొనివచ్చి ప్రసన్నతాపూర్వంగా కమల వన ప్రాంతంలో వ్యాపింపజేశాడు. అవి పృథ్వీపై కర్కేతన నామంతో జన్మించాయి. ఇవి రక్త, చంద్ర, మధు, తామ్ర, పీత, నీల, శ్వేత వర్ణాలలో లభిస్తున్నాయి. ఇన్ని రంగుల్లో దొరకడానికి కారణం రత్నవ్యాధి అనే దోషమని పెద్దల మాట. ఈ రత్నాలు కఠోరంగా ఉండడానికి అదే కారణం. సంతాప, వ్రణవ్యాధులు రత్నాలకు కూడా ఉంటాయి. ఆ వ్యాధి లేకుండా స్నిగ్ధ, స్వచ్ఛ, సమరాగ, అనురంజిత, పీత, గురుత్వ ధర్మాలతో నిండి విచిత్ర వర్ణ కాంతులీను కర్కే తనమణి విశుద్ధ, పరమపవిత్ర మణిగా పూజలందుకుంటుంది. స్వర్ణపాత్రలో సంపుటితం చేసి అగ్నిలో వేసి తీస్తే అత్యధిక దేదీప్యమాన కాంతులతో ప్రకాశించే మణి విశుద్ధ కర్కే తనమణి. ఇది సర్వరోగాలను నశింపజేయగలదు, కలిదోషాన్ని నివారించగలదు, కులవృద్ధిని కలుగజేయగలదు, సుఖమును ఇవ్వగలదు. ఈ కర్కేతనాలను ధరించిన వారు పూజలందుకోగలరు, ధనాఢ్యులు కాగలరు, బంధు బాంధవ సంపన్నులు, ప్రసన్నులు కాగలరు. దూషిత కర్కేతనాన్ని ధరించరాదు. అలా చేస్తే, అంటే ధరిస్తే, సర్వ కష్టాలు సంప్రాప్తిస్తాయి. భీష్మకమణి మహారత్నదాత్యైన బలాసురుని వీర్యం హిమాలయ పర్వత ప్రాంతాల్లో పడగా నేర్పడిన రత్నాకరంలో సముద్భవించింది.
అక్కడి భీష్మకమణి శంఖ పద్మ సమాన సముజ్వలములు మధ్యకాలీన సూర్య ప్రభాసమాన శోభలు వెదజల్లుతూ వజ్రమంత తరుణంగా ఉంటుంది. తమ కంఠంలో స్వర్ణసూత్రంలో ముడిపెట్టి ఈ విశుద్ధ భీష్మక మణిని ధరించినవారు సదా సుఖసమృద్ధితో సంపదల కలిమి కలుగగా జీవించగలరు. వీరు వనాలలో తిరుగుతున్నప్పుడు ఆ మణిని దూరం నుండే చూసి సింహ, వ్యాఘ్ర, శరభాది మహామృగాలు, తోడేళ్ల వంటి హింసక జంతువులు కూడా మరింత దూరం పారిపోతాయి. వారికి ఏ రకమైన పీడా సోకదు, ఏ విధమైన భయమూ కలుగదు. మానవులు కూడా వారిని అపహాస్యం చేయడానికి గాని నిందించడానికి గాని జడుస్తారు. ఈ భీష్మకమణిని పొదిగిన ఉంగరాన్ని ధరించి పితృకార్యం చేస్తే ఆ పితరులు కొన్నేళ్ల దాకా గొప్ప సంతృప్తిని పొందుతారు. దీని ప్రభావం వల్ల సర్ప, వృశ్చికాదుల విషప్రభావం మణిధారి వంటికి ఎక్కదు. జల, శత్రు, చోర భయముండదు. నాచు మరియు మబ్బు రంగులో నుండి కఠోరమై పచ్చటి కాంతులను వెదజల్లుతూ మలినద్యుతిని వికృతవర్ణాన్ని కలిగియుండే భీష్మకమణిని దూరం నుండే చూసి మరింత దూరంగా తొలగిపోవాలి. అది అంత ప్రమాదకరం. పులకమణి కూడా వాయుదేవుని చలవే. ఆయన బలాసురుని గోళ్ల నుండి భుజాల దాకా గల శరీరాన్ని విద్యుక్తంగా పూజించి శ్రేష్ఠ పర్వతాలలో, నదుల్లో, ఉత్తర దేశంలోని కొన్ని ప్రసిద్ధ స్థానాల్లో స్థాపితం చేశాడు. దశార్ణ, వాగదర, మేకల, కళింగాది దేశాల్లో ఈ ప్రకాశరూపియైన బీజం నుండి వచ్చిన పులకమణులు గుంజాఫల, అంజన, మధు, కమలనాళ వర్ణాలలో ఉంటాయి. గంధర్వ, అగ్నిదేశాలలో పుట్టిన పులకమణులు అరటిపండు రంగులో ఉంటాయి. ఈ వర్ణమణులన్నీ ప్రశస్తాలే. కొన్ని పులకమణులు విచిత్ర భంగిమలతో శంఖ, పద్మ, భ్రమర, సూర్య ఆకారాలలో ఉంటాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం గుచ్చి మెడలో ధరిస్తే అసంఖ్యాకంగా సుఖాల్ని, శుభాల్ని కలుగజేస్తాయి. ఐశ్వర్యాభివృద్ధిని ప్రాప్తింపజేస్తాయి. కొన్ని పులకమణులు మాత్రం మిక్కిలి భయంకరమైనవి. ముఖ్యంగా కాకి, గుర్రం, గాడిద, తోడేలు రూపాలతో నున్నవి, మాంసంతో రక్తంతో నున్న గ్రద్దముఖ సమాన వర్ణంలో నున్నవి మృత్యుదాయకాలే శ్రేష్ఠ. ప్రశస్త ఏకపల మాత్ర భారమున్న పులకమణి ధర 500 ముద్రలు పలుకుతుంది. రుధిరాక్షరత్నం అగ్నిదేవుని అనుకంప, దయ వల్ల మనకు దక్కింది. దానవరాజు బలాసురుని శరీరంలోని కొన్ని అంశాలను నర్మదానదీ తీర ప్రాంతంలోనూ మరికొన్ని అంశాలను దానికి దిగువ భూములలోనూ స్థాపించిన అగ్నిదేవుడే మనకు రుధిరాక్షరత్నం లభించడానికి కారకుడు. ఎర్రగా చిలకముక్కు రంగులోనూ, ఇంద్రగోప కీటవర్ణంలోనూ ఈ మణులు దొరుకుతున్నాయి. కొన్ని తెల్లగా నుండి మధ్యభాగంలో పాండురవర్ణంతో అత్యంత విశుద్ధంగా ఉంటాయి. ఆ రుధిరాక్షలు ఇంద్రనీలమణితో సమానమైన శక్తులను కలిగి ఉంటాయి. ఈ రత్నాలను ధరించేవారికి అన్ని ఐశ్వర్యాలు, భృత్యాది అభివృద్ధులు అబ్బుతాయి. దీనిని పాకక్రియ ద్వారా శోధన చేస్తే దేవవజ్రంలా మెరుస్తుంది. స్ఫటికరత్నం మనకు బలరాముడిచ్చిన వరం. ఈయన బలాసురుని మేధాభాగాన్నందు కొని కావేరి, వింధ్య, నేటి చైనా, నేపాల ప్రాంతాల్లో ప్రయత్నపూర్వకంగా వెదజల్లాడు. ఆకాశ సమాన నీలవర్ణంలో తైల, స్ఫటిక అను పేరుగల రత్నాలు ఆయా ప్రాంతాల్లో లభిస్తున్నాయి. ఇవి తెల్లకలువ, శంఖవర్ణాల్లో ఉంటాయి. ఈ ధవళ వర్ణమే కాక మరికొన్ని రంగుల్లో కూడా లభిస్తాయి. పాప వినాశనంలో ఈ మణికి సాటి లేదు. దీన్ని ధరిస్తే అన్ని పాపాలు నశిస్తాయి. శిల్పకారులు దీనికి వెలకట్టగలరు. విద్రుమమణి ఆదిశేషునిచే భూలోకానికి ప్రసాదింపబడింది. ఈయన బలాసురుని అంతర్భాగాన్ని గ్రహించి కేరళాది దేశాలలో వదిలాడు. ఈ మహాగుణ సంపన్నమైన విద్రుమ మణుల్లో కుందేలు రక్తం రంగులోనూ, గుంజాఫల లేదా జపాకుసుమ సదృశ ఎర్రటి వర్ణంలోనూ ఉన్నవి శ్రేష్ఠతమాలుగా పరిగణింపబడుతున్నాయి. నీల, దేవక, రోమక దేశాలు ఈ మణులకు జన్మభూములు. అక్కడి విద్రుమమణులు చిక్కటి ఎరుపులో ప్రకాశిస్తుంటాయి. అన్యస్థానాల్లో కూడా విద్రుమాలు దొరుకుతున్నాయి గాని అవి ప్రశస్తాలు కావు. శిల్పకళలో విశేషమైన నేర్పు గలవారే వీటికి వెలకట్టగలరు. సుందరంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఎర్రగా ఉండే ఈ మణులను ధరించేవారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అంతేకాక విషాదిక దుఃఖాలు దూరమవుతాయి. ఈ విధంగా వివిధ రత్నాలకు సంబంధించిన జ్ఞానాన్ని విష్ణువు, బ్రహ్మ మనకు ప్రసాదించారు. అధ్యాయాలు 74-80